నాకు పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను వారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి ఆ చర్చల్లో. కానీ దాంట్లో భాగంగా ఆయన నాకు చెప్పింది ఏంటంటే, తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు నాకు ఆ రోజు. నాకు ఆ మాటలు చాలా బలం, నాకు ఆయనతో చాలా పంచుకున్న విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయిని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ మధ్యన వీడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటూ ఉంటే నాకు తెలుసు, అవన్నీ తెలియక కాదు. కాదు, ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలియదు, అవసరమైనప్పుడు నోరు ఇప్పడం అలవాటు నాకు. అలాగే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు, నాకు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు కూడా నా గురించి ఇట్లాగే అన్నారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి సమయంలో క్యాష్ ఫర్ ఓటు విషయంలో నువ్వు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అన్న విషయం కూడా నాకు దృష్టికి వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది, ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి అంటే కాంటెంపరీ పాలిటిక్స్లో నీతి నిజాయితీలకి సాధ్యమని అనిపిస్తుంటుంది. అంటే వర్తమాన రాజకీయాలు నీతి నిజాయితీలకి పుట్టిల్లు కాదని చెప్పి బయట రోడ్డు మీద వెళ్ళి చిన్నపిల్లవాడు అడిగినా చెప్తాడు. అంటే కామెంట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒకరినొకరు కామెంట్ చేసుకునే విధానం చూస్తుంటే తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో నలిసించినట్టుగా ఉంది. కాదు, ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి, కాబట్టి చిన్నవి పెద్దవని తేడా అంతే తప్ప. అందుకని నాకు ఆ జంజాటంలో రావాలా లేదా మాట్లాడితే ఏంటి, నాకు రాజకీయాలు నాకు కొత్త, నాకు నిజంగా నాకు రాజకీయం నాకు సొసైటీ పట్ల కన్సర్న్ ఉంది, దేశ వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉంది, దేశ సమగ్రత పట్ల కన్సర్న్ ఉంది. కానీ